చంద్రబాబు జన్మభూమి కార్యక్రమానికి మళ్లీ శ్రీకారం చుట్టబోతున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు. ఈసారి వినూత్న రీతిలో అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విధి విధానాల రూపకల్పనపై ఫోకస్ పెట్టారు. గతంలో జన్మభూమి కార్యక్రమం చంద్రబాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పుడు జన్మభూమిలో ప్రజలు భాగస్వాములయ్యారు. ఈసారి జన్మభూమి కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. టీవీరావు, చెప్పండి, చంద్రబాబుకైతే మంచి పేరు తెచ్చిపెట్టిన జన్మభూమి కార్యక్రమాన్ని మళ్లీ పునఃప్రారంభించబోతున్నారు. అయితే ఈసారి జన్మభూమి కార్యక్రమంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది? రైట్ అమిని, చంద్రబాబు నాయుడు అంటే టక్కున గుర్తొచ్చేటటువంటి కార్యక్రమం జన్మభూమి మా ఊరు పేరిట 1995 నుంచి 2004 వరకు ఆయన సాగించిన పరిపాలనలో ఈ కార్యక్రమమే చాలా కీలక భూమిక పోషించింది. ఇందులో ప్రధానంగా కొన్ని కంప్యూటరైజేషన్ అంశాలను కూడా ఇక్కడ జోడించి తన పరిపాలనా విధానాన్ని మొత్తం కూడా ఈ ఒక దశాబ్ద కాలం పాటుగా శాసించే విధంగా ముందుకు సాగింది. మరి ఇందులో ప్రధాన కీలక భూమిక పోషించింది జన్మభూమి మా ఊరు. ఇందులో ప్రధానంగా అట్టడుగు ప్రజల వద్దకే పాలన అయితేనేమి, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ఈ ఏదైతే ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి అంశాన్ని ఇక్కడ అందరూ గుర్తించాల్సి ఉంది. మరి ఇదే విధానాన్ని మళ్ళీ ఏదైతే 2019కి ముందు అంటే 2014-2019 మధ్యలో జరిగినటువంటి పరిపాలనా విధానంలో జన్మభూమి కమిటీలు అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి అలాగే 1995-2004 మధ్య జరిగినటువంటి కార్యక్రమాలు జన్మభూమి కార్యక్రమాలకి సంబంధం లేదు. అయితే గనుక దీనిలో ఒక డెవలప్మెంట్ తీసుకురావాలనే ప్రయత్నం అయితే గనుక 2014-19 మధ్య జరిగింది. మరి ఈ మధ్య జరిగినటువంటి పరిణామం కాస్త బిడిచికొట్టింది. మరి ఈసారి అందుకు విరుద్ధంగా, ఇందుకు భిన్నంగా 2024 తర్వాత అంటే రేపు రాబోయే 2024 అక్టోబర్ 1 నుంచి జన్మభూమి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా ఇందులో పవన్ కళ్యాణ్ సలహాలు కూడా ఏదైతే ప్రధానంగా జన్మభూమి అంటే గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు గ్రామీణ ప్రాంతాల్లో జన్మభూమి మా ఊరు అనే గతంలో జరిగినటువంటి కార్యక్రమం. మరి దీన్ని చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత సేవలు అందించాల్సినటువంటి ఇది కార్యక్రమం కాబట్టి ఇందులో పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి కీలకంగా అభిప్రాయాలు అయితే కనుక ఇప్పుడు ప్రాథమికంగా తీసుకోవడం జరిగింది. దీని విధి విధానాలపై కూడా మరోసారి కూర్చొని దీనిపై ఏదైతే ఒక సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరి ఈసారి ఉండేటటువంటి కార్యక్రమం గతంలో అయితే కనుక ఎక్కడ ఎవరు పని చేయకపోతే వారి దగ్గరకు వెళ్ళడం, తక్షణమే ఉన్నతాధికారులను పిలవడం, కింది స్థాయి అధికారులను అక్కడ అధికారుల ద్వారానే సస్పెండ్ లేకపోతే ఏదైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వంటి చర్యలు మనం స్పష్టంగా చూసాం. ఈ తరహా పరిపాలనా విధానం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా కూడా పలు ప్రభుత్వాలు కూడా ఆచరించేవి కూడా. మరి ఇప్పుడు తాజాగా కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అయితే కనుక రేపు అక్టోబర్ నుంచి కొత్త పరిపాలనా విధానాన్ని అమల్లోకి తెచ్చే విధంగా జన్మభూమి మా ఊరు అనేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది ఒక నిర్ణయం. దీనికి సంబంధించి గతంలో గ్రామీణాభివృద్ధి శాఖకు నిర్వహించినటువంటి నారా లోకేష్ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారు. మరోవైపు నుంచి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సూచనలు, సలహాలు అడగడం జరిగింది. మరోవైపు ఏదైతే దీనిలో గట్టిగా పట్టున్నటువంటి జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో కూడా మరిన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. మరి ఇవన్నిటినీ క్రోడీకరించుకొని ఒక్కసారిగా దీని ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి ఇందులో గతంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు సంబంధించిన అంశాలనే జోడించారు. ఈసారి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఉద్యోగ అవకాశాలు, ఏదైతే ఇంకా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా జోడించడమే కాకుండా ఇందులో సెన్సెస్ ఏదైతే తొలిసారిగా దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చినటువంటి సెన్సెస్ అనేటటువంటిది కూడా ఇదే స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్య గణన అనేటటువంటి దాన్ని కూడా దీనిలో ప్రమోట్ చేస్తున్నారు. మరి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటటువంటిది ప్రధాన లక్ష్యం. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇందుకు అనుగుణంగా వెళ్లాలంటే కనుక ప్రతి కార్యక్రమంలో కూడా యువతకు ప్రధానంగా ఉద్యోగ లక్ష్యాలు, స్కిల్
స్కిల్ నైపుణ్యం వీటిని ఇంప్రూవ్ చేయిస్తే కనుక ఇవన్నీ సాధ్యపడవు. అందుకే ఇప్పుడున్నటువంటి రాబోయే జన్మభూమి కార్యక్రమంలో ప్రధానంగా స్కిల్ నైపుణ్యం అలాగే ఉద్యోగ అవకాశాలను కీలకంగా ఎంచుకుంటోంది. మరి ఇందుకు అనుగుణంగానే కొన్ని ప్రతిపాదనలు కూడా జరిగాయి. అంటే ఇప్పుడు రాబోయేటటువంటి జన్మభూమిలో ఇంకా డిజిటలైజేషన్తో పాటుగా కొంత సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా డెవలప్ అయినటువంటి నేపథ్యంలో వీటిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ అభిప్రాయం, మరోవైపు చంద్రబాబు మేధోమథనం, మరోవైపు నారా లోకేష్ స్పష్టమైనటువంటి వైఖరి, ఇవన్నీ కలిసి ఇప్పుడు జన్మభూమి కార్యక్రమం కొత్త రూపు సంతరించుకోబోతుందనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. యామిని. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ.